హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలపై వాస్తవానికి సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే తరచూ వివిధ వ్యవహారాల్లో వివిధ సామాజిక రాజకీయ అంశాలపై పట్టుగలిగి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నటువంటి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మనతో ఉన్నారు. ఆయన అడిగి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ వ్యవహారాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ 21 నెలల పాలన ఎలా ఉందంటే ఒక మాటలో మీరేం చెప్తారు? అసలు నాకు తెలియదు సార్, నాకేం సంబంధం. నేను తెలంగాణలో ఉంటున్నాను. మా రాష్ట్రాన్ని గురించి మేము మాట్లాడతాం, కానీ ఆ రాష్ట్రాన్ని గురించి మాకు తెలియదు. తెలియని విషయాన్ని గురించి ఏం మాట్లాడతాం? ఏదో చేస్తున్నారు, నడుస్తుంది కదా రాష్ట్రంలో. తెలియదు, ఐడియా లేదు నాకు. అసలు ఎలా ఉందంటే మీరేం చెప్తారు? అసలు ఎలా ఉందనేది ఇప్పుడు ఏ రాష్ట్రం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, ఒక సామాన్యుడికి డిఫరెన్స్ కనపడేది ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా? నాకు తెలిసినంతవరకు నేను ఆల్మోస్ట్ నాకు ఊహ వచ్చినాక దగ్గర దగ్గర 15-20 ఎలక్షన్లు అంటే 10 గవర్నమెంట్లు చూసి ఉంటాను. నాకుగా పెద్దగా చేంజ్ ఏమి రాలండి నా వరకు. ఈ మధ్యకాలంలో ఫ్రీ బీస్ ఇవ్వటం మొదలెట్టిన కాడి నుంచి కొన్ని చోట్ల కొంతమందికి తేడాలు వచ్చి ఉండొచ్చు. బట్ మిడిల్ క్లాస్కి, నేను పర్టికులర్ మిడిల్ క్లాస్కి ఏ గవర్నమెంట్లోనూ ఏమీ తేడా కనపడదు. ఊరికే వీళ్ళు గొర్రెల మందలాగా ఎవరినో పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేస్తానికి వెళ్తారు తప్ప వీళ్ళెవళ్ళు దాని డైరెక్ట్ రెప్లికేషన్ ఉండదు. వీళ్ళు గవర్నమెంట్ రెప్లికేషన్ సామాన్యుడి మీద ఉండదు. నా ఫీలింగ్ అది. అంటే గతంలో కూడా ఇలాగే ఉండేదా, ఇక ఇప్పుడు ఇలా ఉంటుందని? గతంలో కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూసుంటారు కదా. గత ప్రభుత్వాలకి ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి. అన్ని ప్రభుత్వాల్లోనూ తేడా వచ్చింది, అన్ని రాష్ట్రాల్లోనూ తేడా వచ్చింది. ఇప్పుడు మనం ఒక ఎమర్జెన్సీ టైంలో చూసాం, ఏది జనం ఉంటే అరెస్ట్ చేయటాలు చేశారు అన్నారు. అప్పుడు కూడా పెద్ద నాకైతే ఎఫెక్ట్ అవ్వలేదు ఆ రోజుల్లో. అంటే ఆఫ్కోర్స్ నేను చదువుకునే రోజులే కాబట్టి మనకు తెలీదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటేనండి, ఎమర్జెన్సీలో జరిగినాయి అని వినేయన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వీళ్ళు ఎమర్జెన్సీ లేదు ఇక్కడ, జరిగినాయి అని విన్నవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఏదన్నా పలానా ప్రభుత్వాన్ని తిట్టారనుకోండి, మీరు కానీ నేను కానీ తిడితే నన్ను అరెస్ట్ చేస్తారు రేపొద్దున. నాకు ఈ వయసులో వీళ్ళు అరెస్ట్ చేసుకోవడం అవసరం? ఎవరిని గురించి మాట్లాడినా ఇప్పుడు ఇది కరెక్ట్ తప్పు అని అనిపిస్తుంది మనకి. అనిపించకుండా ఉండదు, ఏ మనిషికైనా ఏదైనా అనిపిస్తుంది. దో మనకి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కొన్ని చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం, తెలుస్తూ ఉంటాయి, అనిపిస్తుంది అది. బట్ మన అనిపించడం వరకే అది. ప్రజలకి అనిపిస్తుందా లేదా అనేది వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లో చెప్తారు వాళ్ళు. ఆంధ్ర తెలంగాణలో ఎలా ఉంది? రెండు చోట్ల ఇదే పరిస్థితి. అక్కడ అరెస్ట్ ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు కదా. ఎవరన్నా మనం తిరగబడితే అరెస్ట్ ఉంటాను. సో మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన చూశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఎన్టీఆర్ రామారావు పాలన చూశారు. ఇద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇద్దరు ప్రజలకి అంత గట్టిగా ఎందుకు చేరువయ్యారంటే మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ప్రజల మనుషులండి. వాళ్ళు ఏం చేసినా ప్రజల కోసం చేశారు. వాళ్ళల్లో ఉన్న గొప్పతనం తర్వాత ఎవరిలోనూ లేదు, రాదు కూడా. సో వాళ్ళు ప్రజలకి ఏం కావాలి, ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళు చాలా చేసుకొచ్చారు. ఇప్పుడు ఈయన దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకి ఆస్తి హక్కు కల్పించాడు, ₹2 బియ్యం అన్నారు, రకరకాలు చేసుకుంటూ వచ్చారు ఆయన. ఇది పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. అట్లా చేసుకుంటూ ఆయన రామారావు గారి చెప్తా ఉంటే ఆయనకి చాలా ఉన్నాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు వస్తే ఫ్రీ పవర్ ఇచ్చారు, ఈయన చేశారు. అండ్ ఈయన అవైలబుల్ కూడా, ఎవరు వెళ్ళినా కానీ ఆయన కష్టంతో వెళ్ళిన ప్రతి మనిషికి ఆయన రాజశేఖర రెడ్డి గారు అవైలబుల్గా ఉండేవారు, ప్రతి చేసి పెట్టేవారు. అంటే నాకు కష్టంలో ఉన్నానన్నా అంటే ఆయన ప్రభుత్వం నుంచి అన్నా చేసేవారు, లేదా సొంతంగా చేసేంత ఇదిగా ఉండేది, అది అవైలబుల్గా. ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరికి అది తర్వాత ఎవరికి రాలేదంటారా? 2019-24 మధ్య వైఎస్ జగన్ ఇప్పుడున్న గవర్నమెంట్కి ముందు గవర్నమెంట్ ఎలా జరిగింది పాలన? సార్ రెండు గవర్నమెంట్లు సార్, 14 నుంచి 19 కానీ 19 నుంచి 24 వరకు కానీ పాలన ఎలా ఉంది అనేది నాకు పెద్దగా చెప్పలేను. కానీ నేను రెండు గవర్నమెంట్లు, ముఖ్యమంత్రి కానీ మిగిలిన మంత్రులు కానీ మనుషులు ప్రజలకు అవైలబుల్గా లేరండి. వీళ్ళు మ్యాక్సిమం టైము, రెండు ప్రభుత్వాలు 2 టర్మ్స్ మ్యాక్సిమం టైం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడంలో గడిపేశారు. సెకండ్ టర్మ్లో జగన్ గారి టర్మ్లో
కొన్ని ప్రజలకి డైరెక్ట్గా సరుకులు అందటం కానీ డైరెక్ట్గా ప్రతిదీ అందుబాటు ఏది అనౌన్స్ చేస్తే అది అందుబాటు డైరెక్ట్గా రావటం లాంటివి కొన్ని ఉన్నాయి. స్కూల్స్ బాగు చేశారు, బ్రహ్మాండ 40,000 స్కూల్స్ ఏవో చేశారు, నాడు నేడు కార్యక్రమం అవి చేశారు. ఇంటింటికి డాక్టర్ అన్నారు. అంటే వాట్ ఎవర్ అవన్నీ చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆ చేసింది చెప్పుకోవటం మానేసి వాళ్ళు ఎంతసేపు వాళ్ళని తిడతాం వీళ్ళని తిడతాం, కులాల వారీగా తిట్టుకోవటం, అది మరి ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో తెలియదు. దాని రిజల్ట్ కనపడింది ఎలక్షన్ అయిపోయినాక. సో ఆ తప్ప వాళ్ళు కూడా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజుల్లో 14 నుంచి 19 దాకా కూడా సేమ్ వాళ్ళు చేసింది అదే రిపీట్ చేశాడు ఈయన. ఆయనకి ఎట్లా జరిగిందో అవమానం ఈయనకి అలాగే అవమానం జరిగింది. సో వీళ్ళు ఇద్దరు మరి ఒకరినొకరు చూసుకుని చేస్తారా, కలిసి చేస్తారా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అదే చేస్తున్నారు నాకు తెలిసినంతకంటే. పేపర్ కానీ టీవీ కానీ చూసింది చెప్తాను. నాకు ఇక్కడ రాష్ట్రంలో నేను చూడలేదు కాబట్టి నాకు తెలీదు. బట్ సేమ్ థింగ్. ఆ రోజున జగన్ గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో జగన్ గారు ఏం చేశారు, మళ్ళీ జగన్ గారు ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రిపీట్ అవుతుంది. అవును. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ముఖ్యంగా గత 2-3 నెలల నుంచి ఒక అంశం బాగా నలిగింది. ఇప్పటికే దాని మీద చాలా చర్చలు జరిగాయి, తిరుమల లడ్డు వ్యవహారంలో. దీన్ని అసలు మీరు యాజ్ ఏ ఒక కామన్ సిటిజన్గా తిరుమల లడ్డు విషయంలో జరిగిన దానిపై మీ కామెంట్ ఏంటండి? ప్రజలండి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అది రాష్ట్రం కోసం ఉంటుంది ప్రభుత్వం నాకు తెలిసినంతవరకు. ఒక ఊరు కోసం, ఒక గుడి కోసం, ఒక దేవుడి కోసం, ఒక పర్టికులర్ దేవుడి కోసం ఉండదు. అది తప్పు జరిగిందంటే, జరిగి ఉంటే దానికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అందరి మీద కేసు పెట్టి ముందు వేయాలి. ఇప్పుడు జరిగిందా జరగలేదా అనేది తెలియదు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది అది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ జరిగింది. 4 వెనక్కి పంపించేశారు, అందులో కల్తీ ఉందన్నారు. మళ్ళీ 4 వెనక్కి వచ్చి వాడేశారంటారు. అది వాడారా లేదా దాని మీద ఎవరు మాట్లాడతల్లా. అవును, వాడేశారని యువతల వాళ్ళు అంటున్నారు. మేము వాడలేదు, అన్ని అబద్ధాలు అని వాళ్ళు అంటలా ఈ రోజు కూడా. వీళ్ళు ఎంతసేపు ఏదో రిపోర్ట్, ఏదో సిట్ రిపోర్ట్ వచ్చింది, సిట్ రిపోర్ట్లో పంది కొవ్వు ఆ కొవ్వు ఈ కొవ్వు కలవలేదు అన్నారు. బట్ టోటల్గా కల్తీ అని వాళ్ళు అంటారు. అసలు నెయ్యే లేదని చెప్పి దాని సిట్ రిపోర్ట్ ఉంది. నెయ్యే లేదు ఎప్పుడు? ఇదంతా చేస్తుంది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక టెస్టుల్లోనే కదా. అవును, అంతే. తర్వాత అంతకుముందు టెస్టులు కాదు, అంతకుముందు కూడా ఇదే వాడారు అని అనుకుందాం కొంచెంసేపు. అది వీళ్ళు చెప్పేది కూడా అది నిజం అనుకుందాం. నిజమైతే దానికి 100 రకాల మంది ఇన్వాల్వ్ ఉంటుందండి. ముఖ్యమంత్రి కంటే ముందు ఇప్పుడు మనం ఏం చెప్తాము, నెయ్యి కలిపేవాళ్ళు బ్రాహ్మలు ఏదో కలుపుతారు, లడ్డు కలిపేటప్పుడే వాసన తెలుస్తుంది, టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. అంటే టెస్ట్ చేసిన వాడిని అరెస్ట్ చేశారా, లడ్డూలు కలిపే వాళ్ళని అరెస్ట్ చేశారా? వీళ్ళందరికీ తెలియాలి కదా. తర్వాత ఈ టెండర్ ఇచ్చిన వాడిని అరెస్ట్ చేశారా, అసలు ఆ కల్తీ చేసిన వాడిని అరెస్ట్ చేశారా? అండ్ ఇవన్నిటికీ అబోవ్ ఆల్ అండి, ఇవాళ నాకు తెలిసి గిర్ ఆవులు నెయ్యి కావాలంటే 5,000 రూపాయలండి వాళ్ళ కిలో. మామూలు ఆవులు కావాలంటే 1,500 నుంచి 2,000 దాకా ఉందండి. ఎక్కడ ఏ కంపెనీలోనూ ఆవు నెయ్యి 1200-1300 తక్కువ లేదు ప్యాక్ చేసి అమ్మేవాళ్ళు కూడా. అది దాని మీద మీకు ఇంగ్రీడియంట్స్ చేస్తే కల్తీ ఏదో ఉంటుంది, వాళ్ళు కలుపుతారు. అవును. సో ఇది కల్తీ నెయ్యే వస్తుంది 1,200కి తక్కువకి. మీరు 600కి 500కి 400కి ఎట్లా వస్తుంది? సో వాడు మొత్తం కల్తీ చేసి ఇస్తున్నాడా, లేకపోతే నెయ్యి కాకుండా ఇంకోటి ఇస్తున్నాడా అనేది ఇప్పుడు 600కి తీసుకుని ఇప్పుడు చెప్తున్న వీళ్ళు అయినా కానీ అదైనా కల్తీ నెయ్యా కాదా అనేది వీళ్ళు తేల్చాలి ఫస్ట్. అది డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఓ పక్కన గిరావులు నెయ్యి 5,000 రూపాయలకి మనకు ఆంధ్రాలోనే నాకు తెలిసిన అమ్ముతున్నారు, కొంటున్నారు జనం. ఓకే, గిరావులి మామూలు ఆవులు నాకు తెలిసిన 2,500కి అమ్ముతున్నారు ఆవు నెయ్యి. వీళ్ళకి 700 రూపాయలకి వస్తుందంటే అది సరైందా కదా? ఇప్పుడు ఎలిగేషన్స్ వదిలేద్దాం. జగన్ గారు చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా కాదు. నేను దేవుడి మీద నమ్మకం ఉండి నేను వస్తానంటే ఆ నెయ్యి ఎవరిది, అది కరెక్టా కాదా ముందే తేల్చండి. తర్వాత చేద్దాం, జగన్ అరెస్ట్ చేద్దామా లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేద్దామని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ నెయ్యి సరైందా కాదా అది ఎవరు చెప్తారు? మొన్న అది దేంట్లో ఎక్కడ కౌన్సిల్లో అనుకుంటా ఆయన లోకేష్ గారు చెప్తున్నారు, కల్తీ నెయ్యి ఇవ్వమంటావా, మంచి నెయ్యి ఇస్తా అంటే 700 రూపాయలు. అది మంచా కాదా అడుగుతున్నా నేను. అవును, మీరు మంచి నెయ్యి అంటున్నారు, అందుకు సంతోషం.
ఇప్పుడు ఆ నెయ్యి సరైందా కాదా? 700 రూపాయలకి ఎట్టా వస్తుంది బయట లేనప్పుడు? అసలు ఆవు నెయ్యి, ఆవు పాలు దొరుకుతున్నాయి ఆ మార్కెట్లో ఇన్ని లక్షలు మెయిన్ అది అన్ని ఆవులు ఉన్నాయి అసలు. ఆవులు దొరుకుతున్నాయి. ఎవరు సప్లై చేస్తున్నారు? ఇవన్నీ చాలా సీరియస్గా ముందు దాని మీద దృష్టి పెట్టాలి. ఒకటి ఫస్ట్ పాయింట్. అది ఎవరు చేయాలి? టీటీడీ వాళ్ళు చేయాలి, మనం కాదు. ప్రభుత్వం, నేను 4 కోట్ల మందికి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, వీళ్ళు వచ్చిన రోజు నుంచి టీటీడీ నెయ్యిని గురించే మాట్లాడుకుంటూ గడిపేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. అంతే 2 years అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ రైట్ అని నా పర్సనల్ ఫీలింగ్. అంటే అదే సార్, నేను కూడా అదే చూస్తున్నాను. ఒక తిరుమల లడ్డు అయింది, దాని తర్వాత శాసన మండలిలోను శాసనసభలోను మత ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు మత ప్రస్తావన చట్టసభలో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మండలి అధ్యక్షుడు మోషన్ రాజుని పట్టుకుని మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అని, అచ్చెన్నాయుడు చాలా సీనియర్ మంత్రి ఆయన, అసలు దీన్ని ఎంతవరకు ఇలాంటి వ్యాఖ్యలు మనం? అంటే ఈ వ్యాఖ్య కాదండి, నేను చెప్తున్నా కదా, 14 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫార్మ్ అయిన రోజు నుంచి ఈ వ్యక్తి దూషణ అనేది నార్మల్ అయిపోయింది. అవును. సో అసెంబ్లీకి ఒక గౌరవం కానీ, అసెంబ్లీ అండ్ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఈవెన్ స్పీకర్కి కానీ ఒక రెస్పెక్ట్ కానీ పోయింది. అంటే వాళ్ళు చాలా గౌరవనీయమైన పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే మన రిప్రజెంటేటివ్స్, మనం ఓటేసి గెలిపించాం. మన గౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ గౌరవాన్ని కాపాడుకొని రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన వాళ్ళు మన ఎమ్మెల్యేలు కానీ మన మంత్రులు కానీ అవుతారు. ఇక్కడ అన్ఫార్చునేట్గా ఏదో బజార్లో రౌడీలు కొట్టుకొని బూతులు మాట్లాడుకుంటా, ఈవెన్ బయటకు వచ్చి స్టేజీల మీద అట్టగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో కూడా అట్టగా మాట్లాడుతున్నారు. దీన్ని మనం హర్షించేది కాదు, ఆమోదించేది కాదు, ఖండించాలి. మనం ఖండిస్తే ఏమైసి వస్తుంది? ఏదో మనం బాధపడాలి, అయ్యో మనం ఇట్ట అయిపోయారే, మన నాయకులు ఇట్ట ఉన్నారు అని బాధపడుతుంది తప్ప ఏం చేయాలి. అయితే ఇక్కడ జగన్ మా క్రిస్టియన్ అనే కారణంతో జగన్ హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం ఫస్ట్ నుంచి జరుగుతుంది. గతంలోనూ జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జరిగింది, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ప్రయత్నం జరుగుతుంది. ఏదో జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చమనండి. ఇప్పుడు నష్టం లేదు, క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు అంటే రాజ్యాంగం మార్చేసేయండి. అప్పుడు జగన్ కాదు ఎవరిని రానివ్వం. అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనకి వాళ్ళకి కంటెస్ట్ చేసే హక్కు ఉంది, గెలిస్తే ప్రజలకు ఓటేసే హక్కు ఉంది. ప్రజలు ఓటేసి గెలిపించినాక ఆయన క్రిస్టియన్నా, ముస్లిమా, హిందువా అని మాట్లాడుకోవటం అంటే చాలా దరిద్రం. అంటే మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి, రాజకీయాలు కానీ మనుషులం కానీ దిగజారిపోయి ఈర్ష్యాద్వేషాల మీద బతికే పరిస్థితికి మనం వస్తున్నాం. అది సామాన్యుడికి ఏమైనా ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకులు ఎలక్షన్ అయ్యి ప్రజల ప్రతినిధులుగా ఉండేవాళ్ళు ఇలా మాట్లాడటం, ఇలా చేయటం అనేది చాలా తప్పది. దాన్ని మనం ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. బట్ నేను ఇందాకే చెప్పినట్టు, నేను ఈ రాష్ట్రం అని నాకు అడిగే హక్కు కూడా లేదు. కాబట్టి మీరు నేటివ్ అక్కడ చూసి బాధ. నేటివ్ అయితే ఏమవుతుందండి, మనకు ఓటు ఎక్కడ ఉంది? నా ఆధార్ కార్డు ఇప్పుడు ఇక్కడ ఉంది, ఆధార్ ఇక్కడ ఉంది. నేను ఆల్మోస్ట్ పుట్టింది ఇక్కడే, పుట్టిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాం. సో 74 ఏళ్ళు. ఫాదర్ టైం నుంచి మీరు కృష్ణమూర్తి గారి 73 ఏళ్ళు 74 ఏళ్ళు అయింది హైదరాబాద్లో ఉండి. కృష్ణమూర్తి గారి టైం నుంచి ఇక్కడే ఉన్నారు. సో మొదటి 5 ఏళ్ళు, అది 5 ఏళ్ళలో కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెడ్రాస్లో ఉన్నాం. 1 year 2 years ఉన్నాం అక్కడ అంతా. సో ఈ పరిస్థితుల్లో దాని గురించి ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ జరిగేదే కరెక్ట్ కాదు. అయితే ఈ విషయంలోనే దీనికి సంబంధించే ఇంకో సప్లిమెంటరీ, తిరుమల లడ్డు ఎప్పుడైతే బయటికి ఆ వ్యవహారం వచ్చిందో, ఆమెను అనాపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి డిప్యూటీ సీఎం ఒక కొత్త అవతారాన్ని మనం అందరూ చూసాము. సో ఓకే, నిజంగా హైందవ ధర్మానికి ఏదో పెద్ద ప్రమాదం ఏర్పడింది, ఆయన ఒక హైందవుడిగా బయటకు వచ్చారు అనుకుందాం. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఒక 4-5 రోజుల క్రితం అదే ధార్మిక సంస్థకి సంబంధించిన ఒక చైర్మన్ వ్యవహారం బయటకు వచ్చింది. సో అది నిజమా, ఏనా, డీప్ ఫేకా అనేది కాసేపు పక్కన పెడతాం. కానీ ఆ కుటుంబంతో అయితే 30 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పి సాక్షాత్తు ఆ వ్యక్తి అంగీకరించారు. అంటే ఒక ధార్మిక సంస్థలో ఒక ప్రతిష్టాత్మకమైన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఉదంతం బయటకు వచ్చినప్పుడు కూడా సనాతని అని చెప్పుకున్నటువంటి ఈయన ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఫస్ట్ థింగ్ అండి, అది పర్సనల్ విషయం, నాకు తెలియదు, ఫాలో అవ్వలేదు కూడా. సో దాని గురించి నేను మాట్లాడటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, తెలియదు ఫస్ట్. ఇక రెండో విషయానికి వస్తే, ఈ సనాతని అనే దానికి వస్తే, ఆయన ఆ రోజు తర్వాత మొన్న అసెంబ్లీలో కూడా ఒక మాట మాట్లాడాడు. 1,00,000 లడ్డూలు చేసి వీళ్ళు కల్తీది పంపించారు అన్నారు.
నేను వీడియో కూడా పెట్టాను అప్పట్లో. హిందూలో ఆర్టికల్ చూశాను, కట్టుని కూడా పెట్టాను అప్పుడే. ఓకే. ఆ 1,00,000 లడ్డూలకి నెయ్యి ఆయన ఒక బీజేపీ ఎంపీ గారు ఫైండ్ చేసి ఆయన తెప్పించి ఆయన సెపరేట్గా నెయ్యి తెప్పించారు. తెప్పించి ఆయన చేయించారు. ఆ 1,00,000 లడ్డూలు అక్కడి నుంచి వెళ్ళినాయి, ఆ నెయ్యితో తయారు చేసి వెళ్ళినాయి. ఇప్పుడు కూడా ఆయన ఈ పాలక మండలిలో మెంబరు. అవును పాలక మండలి మెంబర్. ఇప్పుడు కూడా, అప్పుడు పాలక మండలి మెంబరు, ఇప్పుడు కూడా మెంబర్. నేను అడిగేది ఏంటంటే జరిగిందా జరగలేదా, ఇప్పుడు ఆ మనిషి ఎదుర్కొంటున్నాడు, మీరు దాని మీద చెప్తున్నారు కలిసి ఆ 1,00,000 లడ్డూలు కూడా కలిసినాయని. మీ పాలక మండలిలో ఉన్నాడు, ముందు ఆయన తీసేసి ఆయన అరెస్ట్ చేయండి ఫస్ట్. అంతే కదా, నేను ఆయన పంపించిందే కదా, ఆయన పంపించిన లడ్లు ఆయన మీరు పాలక మండలిలో మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఆయన 1,00,000 లడ్డూలు పంపించాను ఆయన చెప్పాడు. మరి నేను ఆయన ఖండించాలి, నాకు తెలియదని అన్నాను. అవును, చిచ్చి 1,00,000 లడ్డూలు నేను ఎప్పుడు చేశాను, నాకు సంబంధం లేదని అనాలి. ఆయన మాట్లాడతలేదు. ఆయన మళ్ళీ వీళ్ళు పాలక మండలిలో తీసుకున్నారు. మరి ఇక అప్పుడు కల్తీ లేనట్టేగా. అవును, కల్తీ లేనట్టుగా. ఆయన వరకు లేనప్పుడు మళ్ళీ జగన్ మాత్రం కల్తీ చేశాడు, ఆయన 1,00,000 లడ్డూలు కల్తీ చేయలేదు. బట్ కల్తీ చేశాడని మీరు చెప్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగన్ చేశాడో లేదో సాక్ష్యం లేదు, కానీ ఆయన 10 లక్షల లడ్డూలు ఆయన కల్తీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పింది ఆయన ప్రకారం, మీరు చెప్పేది నిజమైతే ఆయన 1,00,000 లడ్డూలు ఆయనే చేశాడు అంటున్నారు కాబట్టి 1,00,000 లడ్డూలు ఆయన కల్తీ చేసినట్టు. పంపించింది ఆయన అక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టేసి అక్కడ రామాలయాన్ని అన్యాయం చేశారు, ఈయన వెళ్ళి తిన్నాడు కాబట్టి ఈయన జీవితం కూడా నాశనం చేశారు అన్న పైట్లో చెప్పారు వీళ్ళు. చెప్పినప్పుడు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు నాకు తెలియదు. అంతే, ఎవరికి తెలియదు, ఆన్సర్ లేదు. ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పదే అవే వ్యాఖ్యలు ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. చేయలేదు సార్, వాళ్ళకి రాష్ట్రం ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. వాళ్ళకి హోదా ఉన్నంతకాలం ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు మాట్లాడలేదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే దేశం మొత్తంలోనండి ఒక హేట్ స్పీచెస్ ఎక్కువ పెరిగిపోయినాయి. హేటెడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. అట్మాస్ఫియరు, నెగిటివిటీ ఒకటి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటున్నారు, ఎన్నుకున్నాక అవతల వాడు ఇప్పుడు గాంధీ గారు కానీ యేసు ప్రభువు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఏ మతంలో అయినా కానీ ఎదుటివాడిని ద్వేషించమని ఎవరో చెప్పరు. నాకు తెలిసినంతవరకు చెప్పి ఉండరు, ఏ గ్రంథంలోనూ ఉండదు, ఎదుటివాడిని ఉండదు. మరి వీళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు? పరమత దోషం ఎందుకు? మనిషిని మతాల గిత్తాలు వదిలిపెట్టండి, మానవత్వం ఉండాలి కదా, మనిషిని ప్రేమించాలి కదా. ఆ ప్రేమ ఎక్కడ ఉంది? అందులో నువ్వు ప్రజాప్రతినిధివి. అవును, ప్రజలు ఎన్నుకున్నాక నువ్వు అందరికీ ప్రతినిధివి, అపోజిషన్ పార్టీకి ప్రతినిధివి, ఈ పార్టీకి ప్రతినిధి, ఆ వ్యవస్థ మొత్తానికి ప్రతినిధివి నువ్వు వాడు దుర్మార్గుడు వీడు దుర్మార్గుడు అంటానికి ఎట్టా? నువ్వు నిజంగా వాడు దుర్మార్గుడు తీసి జైల్లో పడేయి, అయిపోయాయి. ఎందుకు అది చేయకుండా రోజు పించింగ్ ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? నిన్ను గెలిపించింది పక్కన తిడతానికి కాదు కదా, నేను గెలిపించింది దేనికి? నాకు ఏదో మంచి చేస్తావు, నా రాష్ట్రానికి మంచి చేస్తావు, ఇంకేదో 4 ఉద్యోగాలు ఇప్పిస్తావు అని అనుకుంటాం. అది లేదు మనకి. సో ఇప్పుడు మళ్ళీ ఇక 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో పరిణామాలు నిజంగానే మారుతున్నాయా లేదా తెలియదు, కానీ ఒక టాక్ అయితే నడుస్తుంది. ఉగాది తర్వాత అయితే నారా లోకేష్కి సీఎం పీఠం అప్పచెప్తారనే ఒక టాక్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా లేదా అనేది కాసేపు పక్కన పడదు. బట్ ఉగాది తర్వాత అయితే లోకేష్ని సీఎంగా కూర్చోబెట్టడానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఇది రెడీ అయిందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ జనసేన టీడీపీ ఏదైతే బంధం మనం 2024 నుంచి ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నామో అది ఎలా ఉండబోతుందంటే మీరు చెప్పే మాట ఏంటి? నాకు తెలీదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన అయితే నష్టం ఏంటి? పార్టీ వాళ్ళ సొంతం. అవును, ఆయన ఇష్టం. జగన్ గారు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు పెట్టినా ఈయన వచ్చిన కాడి నుంచి ఈయన ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. నోమూరి నందమూరి పార్టీ, నారావారి పార్టీ. అవును, ఇదేమో జగన్ గారి వైఎస్ఆర్ పార్టీ ఇది. సో వీళ్ళది ఈయనకి వారసులు వచ్చి కూతుళ్ళని చేస్తారంటే చేస్తారో లేదో తెలియదు. ఇంకా చాలా టైం ఉంది దాని గురించి ఆర్గ్యూ చేసి మాట్లాడదానికి. ఆయనకి ఇప్పుడు టైం వచ్చింది, కొడుకు వచ్చే టైం వచ్చింది, ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మనం పార్టీని చూసి ఇట్లేదు కదండి, చంద్రబాబు నాయుడు గారిని చూసేస్తున్నారు, లేదా జగన్ గారిని చూసేస్తున్నాం, అంతే కదా. అంతే ఓట్లు అలాగే. సో మనం రాజుల్ని ఎన్నుకుంటున్నాం, ముఖ్యమంత్రులను ఎన్నుకోవట్లేం. మనని ఏలతానికి రాజులను ఎన్నుకుంటున్నాం.
ఆ రాజుగారు ఆ వారసులకి ఇస్తారు, తప్పేముంది, తప్పేం లేదు, ఇవ్వచ్చు 100%. ఇక 15 ఏళ్ళు ఎవరున్నా కలిసి ఉంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు అనుకుంటున్నాను నేను. కానీ జన సైనికుల్లో ఆ పరిస్థితి లేదు సార్. జన సైనికులు సైనికులు ఎవరండి? ఆయన చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ గారు మేము చెప్పారు. చంద్రబాబుని సీఎంగా ఒప్పుకుంటాం కానీ నారా లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు గారు కాదు, నేను అనేది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీటింగుల్లో ఏం చెప్తున్నారు, మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లేదు, 15 ఏళ్ళు నేను కలిసే ఉంటాను, మీకు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పాడు. అవును చెప్పి ఇష్టం లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్తానే ఉన్నారు కదా, రోజుకొకటి పోతున్నారు. పోయినా ఆయన అంటే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయనతో పాటు ఉంటారు, సరిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు, ఏం జరగదు. ఆ సామాజిక వర్గంలో ఒక అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది సార్. రాజకీయాల్లోకి వచ్చినాక అసంతృప్తి ఉందండి, నాకు పదవో ఏదో ఒకటి కావాలి. సో ఉంటేనే కదా పదవి ఉంటుంది. ఇప్పుడు నాయకుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగానే ఉంటారు, ఈయన వచ్చినా కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే వీళ్ళకి కూడా ఇది ఉంటుంది, ఇది కార్డు వేసుకుని ఊరికి కొంచెం నాయకులు అని చెప్పుకుంటానికి. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు అనుకోండి, గవర్నమెంట్లో నుంచి, వీళ్ళకి ఏముంటుంది, గుర్తింపు ఉండదు కదా. ఇప్పుడు రాజకీయాల్లోకి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, గుర్తింపు కోసం, సేవా దృక్పథంతో ఎవరు రావట్లా. అవునండి. సో దానికి పెద్ద ఇష్యూ ఏం లేదు, ఎవరు పెద్ద ఫీల్ అవరు, కంటిన్యూ అవుతారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వివరాలపై అంటే కొంతమంది జన సైనికులతో మాట్లాడినప్పుడు కానీ, కాపు సామాజిక వర్గ పెద్దలతో మాట్లాడినప్పుడు కానీ 2000 ఈయన ఒకవేళ పవన్ కళ్యాణ్ నిర్ణయం మార్చుకోకపోతే, అంటే నారా లోకేష్ సీఎం అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా మా పరిస్థితి, మేము ఇచ్చే ఆన్సర్ వేరేగా ఉంటుంది 2029లో అని కాపుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. సార్ మొన్న కూడా అన్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు 100% చూపించారు. మొన్న కూడా కాపు నాయకులు చాలామంది బయటకు వచ్చారు, జగన్ గారికి సపోర్ట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఒక అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు మనకు జరగదు అన్నారు. మరి ఆయన 100%తో బయటకు వచ్చారు కదా. సో పదవులు వస్తాయి అనుకున్నంతకాలం వస్తానే ఉంటాయి అన్నీ. అదే సామాజిక వర్గంలో ఒక అసంతృప్తి అయితే గట్టిగా ఉంది. 2029లో అయితే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తామని అంటున్నారు. నేను కొంతమందితో మాట్లాడండి, ఎవరు రారు. యాజ్ లాంగ్ యాజ్ ఐ నీడ్ పవర్, నేను ఎందుకు బయటకు వస్తాను. ఇప్పుడు ఆయనే నాయకుడు, ఆయన కాకపోతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నాయకుడు. రంగా గారు పోయినాక, రాధా గారు పోయినాక ఆ వర్గానికి నాయకులు దొరకలా, ఈయన దొరికారు. దొరికి వాళ్ళ ప్రభుత్వంలో కూడా వచ్చారు, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రభుత్వంలో. సో ఆయన్ని కాదనుకుని వీళ్ళు వెళ్తే ఎవరిని తెచ్చుకుంటారు, వేరే నాయకుడు ఉంటే వెళ్తారేమో. నాయకుడు ఏడి అంటే అది కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ లో ఐ టు అగ్రీ. కానీ కాపులు చాలా కాలంగా చిక్కువ అని అడిగేది రాజ్యాధికారం, సీఎంగా ఉండాలి. కాపుల్లో ఫస్ట్ టైం ఒక సీఎం అభ్యర్థి ఇప్పటివరకు చూడలేకపోయాము. 28% మేజర్ ఓసీ కమ్యూనిటీ అయ్యుండి కూడా మేము ఇలాగే ఉండిపోయాం అనేది ఒక ప్రధానమైనటువంటి ఎన్నని అనుకోని నాయకుడు కదా. నాయకుడు ఏదంటే అదే కదా, నాయకుడు ఉండాలి కదా. నాయకుడు అట్టు ఉన్నాడు, ఆయన ఏదో ఆయన అనుకున్నాడు అనుకోండి ముఖ్యమంత్రి నేనే అవ్వాలని, అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన అనుకోవాలి, వీళ్ళు కాదు అనుకోవటం. వీళ్ళు అనుకున్నది ఆయన చేయడు కదా, చేయడు. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. ఇక ఈవీఎంల గురించి ఈ మధ్యన చర్చ వింటున్నాం. ముఖ్యంగా పరకాల ప్రభాకర్ గారు ఇది వైర్లో కూలంకషంగా ఆయన రాసినటువంటి ఆర్టికల్ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దీనిపై మీ అభిప్రాయం సార్? డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఆయన చేసి. అవును, ఇప్పుడు అన్ని లక్షల ఓట్లు, నిమిషానికి 4 ఓట్లు 5 ఓట్లు ఏదో పడతాయి అన్న లెవెల్లో ఏదో చెప్పారు. సో నాకు తెలిసినంత వరకు అండి, ఇప్పుడు మనం ఎలక్షన్ 5ంటికి క్లోజ్ అంటే 5ంటికి గేటు లోపల ఉన్న వాళ్ళకి గేట్ తాళం వేసేసి గేట్ లోపల ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమయ్యే 17 లక్షలు 30 లక్షల ఓట్లు అయ్యి ఉంటే అన్ని వేల మంది ఉన్నారా, అన్ని బూతులు 30,000 బూతులు ఏదో చెప్తున్నారు, 30,000 బూతులు, 500 బూతులు, 3,500 బూతులు, 3,500 బూతుల్లో అన్ని లక్షల ఓట్లు పడటానికి అసలు ఆ ప్రాంగణంలో గేట్కి తాళం వేస్తే పడతారా? అంటే ఏ బూత్లైనా 1000 2,000 మ్యాక్సిమం ఉంటాయి. మ్యాక్సిమం 800 900 అనుకుందాం, కొంచెం 1000 అనుకుందాం. సో 2,000 మంది పడతారా ఒక్కొక్క ప్రాంగణంలో? మూస్తే అంత పడాలి కదా, అంత పడితేనే కదా ఇన్ని లక్షల ఓట్లు వస్తాయి. సో ఇవన్నీ చర్చించుకోవాల్సిన విషయాలు. బట్ ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయినాక దాని గురించి ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్. నిజాలు తెలుసు బయటకు వచ్చినాయి అనేది ఫీలింగ్ తప్పిస్తే ఇప్పుడు చర్చించి ఏం చేస్తారు? ఎవరో దాన్ని గవర్నమెంట్ రద్దు చేసే అవకాశాలు లేవు. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఒప్పుకోదు, రెస్పాండ్ అవ్వదు. సో ప్రభాకర్ గారు సైంటిఫిక్గా చెప్పింది కరెక్టు.
బట్ దానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు. అది ఎవరు ఒప్పుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఎవరు ఒప్పుకోవాలి? జగన్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు, అవతల పార్టీ వాళ్ళు ఒప్పుకోరు. మరి గెలిచిన వాళ్ళు వాళ్ళే కాబట్టి, ఎక్కువ మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఏం లేదు. అది అంటే అదండి, అంటే ఈ లెక్కన 2024లో ఈవీఎంల వల్లే నెగ్గారనేది, అందుకే అనేది ఇప్పుడు పరకాల ప్రభాకర్ వైర్ ఆర్టికల్ తోటి మరోసారి బయటకు వచ్చింది అనుకోవాలి. సో అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి, ఈవీఎంలు మోసం జరుగుతున్నాయి అనేది ఎప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు గెలిచినప్పుడల్లా ఈవీఎంలు అంటున్నాము. ఈసారికి ఏంటంటే ఇక ఆంధ్రాగా తేడా ఎప్పుడు బాగా అనిపిస్తుందంటే, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మెజారిటీలు విపరీతంగా వచ్చినాయి. మామూలుగా చాలా కష్టం మీద గెలుస్తారు. 500 ఓట్లు, 200 ఓట్లు, 1000 ఓట్ల లోపు 30-40 సీట్లు గెలుస్తారు ఏ పార్టీ అయినా ఎప్పుడైనా కానీ. అటువంటిది అసలు సంబంధం లేదు. అంత నేరో మార్జిన్ నేరో మార్జిన్ అంటే 10,000 ఓట్లు అయిపోయినాయి. సో ఆ టైప్లో గెలిచారు ఈసారి. సో దాంతో కొంచెం మనకి అనుమానాలు వస్తాయి. అది నిజమా అబద్ధం అనేది మనం ప్రూవ్ చేయలేము, మనకు సంబంధం లేని విషయం. అందుకని ఎక్కువ మాట్లాడుతాం, టైం వేస్ట్. అంటే అందులో కొన్ని వివరాల ప్రకారం 1 నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు రావడం. అదే సార్, ఆయన లెక్క ఆయన చెప్పాడు. నాకు అంత జ్ఞానం లేదు. నా లెక్కలో గేటు తాళం వేస్తే ఇంతమంది లోపల పడతారా? అది లాజికల్ పాయింట్. నా సింపుల్గా నేను సామాన్యుడు సార్, నాకు అంత నా పరకల ప్రభాకర్ గారు అంత నాలెడ్జ్ నాకు లేదు, అంత స్టడీ చేసిన టైం కూడా లేదు నాకు. రైట్. సో నేను సింపుల్గా అడిగేది ఏంటంటే, నువ్వు గేట్ తాళం వేయాలి. నాకు విన్న రూల్ ప్రకారం 5ంటికి ఎవరుంటే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకి తలుపు వేయాలి, బయట వాళ్ళని రానివ్వకూడదు. సో 2 దాకా ఓటేసి అంతమంది లోపల ఉన్నారంటే యాక్చువల్గా ఓటు ఆ బూత్లో, ఆ 3,500 ఓట్ల బూత్లో వేసిన వాళ్ళకంటే తర్వాత వేసేవాళ్ళు ఎక్కువ ఉండాలి కదా. అంత ఉందా? అలా జరిగిందా జరగలేదా? సింపుల్, అంటే కామన్ మ్యాన్ లాజిక్ నేను మాట్లాడేది. ఐడియాలు. సో ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం బ్లాక్ ఓపెనింగ్కి హాజరైనప్పుడు ఆయన అపియరెన్స్లో కొద్దిగా డిఫరెన్స్ కనిపించిందని ఆయన వర్గం నుంచి వస్తున్నటువంటి వాదన. సో అపియరెన్స్ అది క్యాజువల్గా ఉందా, నిజంగా కావాలని ఆ ప్రజలు రాజకీయ నాయకుడి తరహాలో అభివాదం చేసుకుంటూ వచ్చారనేది కాసేపు పక్కన పెడదాం. కానీ స్టేజ్లో మాట్లాడేటప్పుడు హౌ వేర్ యూ విల్ బి సీ ఆఫ్టర్ 25 years అంటే ఆయన చాలా లాజికల్గా ఆన్సర్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ 67 ఏజ్లో ఉంటాను నేనని. కానీ వెనకాల నుంచి ఒక క్రౌడ్, థమ్మింగ్ క్రౌడ్ కనిపించింది, సీఎం అంటూ. సో అంటే ఈ వీడియో నేపథ్యంలో ఒక చర్చ నడుస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లో వస్తారు, తిరిగి యాక్టివ్గా ఉంటారు అనేది. ఇదేమైనా సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? ఆయన కెరీర్ వదులుకొని వస్తారంటారా? సార్, మన భారతదేశంలో పని లేని వాళ్ళు ఎక్కువైపోయారు బాగా. ఎందుకు అప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది కూడా ఎవరు ఆడియో ఫంక్షన్ జరిగినా సీఎం పవన్ కళ్యాణ్ అనేవారు. ఎందుకు అనేవారో తెలియదు. ఆయన ఎప్పుడు అనలేదు నేను సీఎం అవుతాను అనలేదు, ఏమని. అప్పుడు రాజకీయ పార్టీ కూడా పెట్టల, అప్పటి నుంచే చెప్తున్నారు. ఇప్పుడు ఈయనకి అంటున్నారు. ఎందుకంటారో ఎందుకో, అది ఫ్యాన్స్ ఎందుకు ఏం మాట్లాడతారో మనకు తెలియదు, నడుస్తూ ఉంటుంది. అది మనకి అంత టైం స్పెండ్ చేసి ఇటువంటి పనికిరాని విషయాల గురించి చర్చించుకోవటం అవసరం. కానీ ఆయన వచ్చే అవకాశం ఉందంటారు అసలు? ఆయన వస్తే వస్తాడు సార్. ఎన్టీ రామారావు గారు మానవుడు, ఇష్టమైతే వస్తాడు, వస్తే వస్తాడు, లేకపోతే రాడు. ఐ కాంట్ సే. అంటే రామారావు గారు వస్తారని అనుకున్నావా? రామారావు గారు అసలు సమాజంతోనే అంటే ఏ రకమైన సంబంధం పెట్టుకొని మనిషి. అంటే వస్తే ప్రతిరోజు అందరూ పొద్దున్నే కలిసేవారు, మాట్లాడేవారు, అన్ని ఊళ్ళ నుంచి జనం వచ్చేవారు, మాట్లాడేవారు మెడ్రాస్లో ఉన్నప్పుడు. సో పొద్దున 6 నుంచి 7 దాకా దర్శనం ఇచ్చేవారు అందరికీ, అందరితో మాట్లాడుతుండేవారు. బట్ ఆయన రాజకీయాల్లోకి చాలా దూరంగా ఉండేవారు. సడన్గా రాలా? ఏమో ఆయన వారసుడు, పేరు కూడా నందమూరి తారక రామారావు కదా, ఏమో వచ్చేస్తాడు ఆయన కూడా, తెలియదు మనకి. అంటే మీ అసెస్మెంట్ ఏంటి సార్? ఒకవేళ వస్తే ఆయన కొత్త పార్టీతో వస్తారంట, లేదా తెలుగుదేశం పార్టీని ఆయన, ఎందుకంటే ఆయన వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీయే కదా. తాతగారు స్థాపించిన పార్టీ, ఇప్పుడు పార్టీ మారిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన నారావారి పార్టీ, నారా పార్టీ అది. సో నందమూరి పార్టీ మళ్ళీ చేసుకుంటాడా, లేకపోతే ఆయన వేరే పార్టీ పెడతాడా, అసలు వస్తాడా రాడా, ఇవన్నీ మనం ఎందుకు ఇప్పుడు చర్చించుకునే విషయాలు కదా. డెఫినెట్గా నాకు తెలిసి 10-15 ఏళ్ళ వరకు అతను ఆలోచించడం కూడా ఆలోచించడు. 15 ఏళ్ల తర్వాత అప్పుడు నేనైతే బతికోండి, అందుకని నాకు ఎందుకు దాని గురించి ఇంకో చర్చ. అదేలేండి. సరే, ఇక సినిమా రంగాన్ని విషయానికి వస్తే, ఒక ఇటీవల జరిగిన పరిణామాల్లో ముఖ్యంగా నిన్న మన జరిగినటువంటి గద్దర్ అవార్డుల ఫంక్షన్, మీరు కూడా ఒక జ్యూరిస్డిక్షన్ మెంబర్గా ఉన్నారు ఒకదానికి. సో ఈ నేపథ్యంలో యాక్చువల్లీ సినిమా అవార్డులు అనేవి గతంలో నంది అవార్డు పేరు మీద ఉండేది. గద్దర్ పేరిట అవార్డులని ఇవ్వడాన్ని సినిమా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసింది అనుకోవాలా?
నేను అవార్డు గవర్నమెంట్ ఇస్తుందండి. అవును. అది ఏ పేరు పెడితే వీళ్ళకి ఎందుకు సంబంధం ఉంది వీళ్ళకి? మీకు ఇచ్చేది మీ రంగానికి సంబంధించినటువంటి ప్రతిష్టలు. అయితే హూ ఆర్ యూ? సంబంధం లేదు కదా. నేను గద్దర్ గారి పేరు పెట్టుకుంటాను, ఇంకో పేరు పెడతా. నంది పేరు పెట్టినప్పుడు అడిగావా నువ్వు నంది పేరు ఎందుకు పెట్టావని? నంది అంటే అది ఒక ఆధ్యాత్మికమైన చిహ్నం. ఏదో చెప్తారండి. అట్లాగే వీళ్ళకి ఆయన దేవుడు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన కూడా గద్దర్ గారు తెలంగాణ యుద్ధ నౌక అనేవారు ఆయన్ని. యుద్ధ నౌకని పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక ప్రతిభని గుర్తిస్తానికి అవార్డులు పెట్టారండి. అవును. ఆ రోజు నంది కానీ గద్దర్ కానీ. అవును. సో నీ ప్రతిభను గుర్తించే అవార్డు నీకు ఇస్తున్నారా లేదా అనేది నువ్వు మాట్లాడగా దానికి ఏం పేరు పెట్టారా? నీకు ఎందుకు టైం వేస్ట్ కదా. 13 ఏళ్ళు అసలు ఎవరు ఇవ్వట్లేదే. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారే, సంతోషిస్తావా లేకపోతే దాన్ని చర్చ పెట్టుకుని వద్దంట? చర్చ పెట్టుకుని వద్దంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకు దరిద్రం ఇవన్నీ? ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి సినిమాలు పిలిచి సినిమాలు చూసి మీకు అవార్డులు ఇచ్చి డబ్బులు ఇచ్చి 10 లక్షలు 5 లక్షలు ఇస్తున్నారు. దగ్గర కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. అవునండి. ప్రజల సొమ్ము. ఎందుకు? నీకు ఇష్టం లేదని చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఎవరన్నారు ఆ మాట? నాకు తెలీదు. నేను ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీలోంచి కొంతమంది గద్దర్ పేరు ఎప్పుడైతే మార్చారో అప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చినాయి. గద్దర్ అవార్డ్స్ కమిటీ పెట్టినప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేనున్నాను. ఎవరన్నారు చెప్పమని? బయటకు వచ్చి వాడు స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా. ఎవడని ఇచ్చాడా? ఇంట్లో కూర్చొని గుసగుసలాడుకోవటం ఎందుకు? అవునండి. దాన్ని అటువంటి గుసగుసలు మనం పట్టించుకోవటం కూడా వేస్ట్. రైట్ సార్. ఇక సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి పేరు ఈ మధ్యన మరోసారి బాగా చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా సైట్లు ఆయనకి సైట్ ఇస్తుంటే అప్పట్లో గవర్నమెంట్ నాకు అవసరం లేదు పేదలకు ఇవ్వండి అన్నారు. సో ఈ వ్యాఖ్యలు ఒకసారిగా వైరల్ అయినాయి ఈ మధ్య కాలంలో. సో ఈ నేపథ్యంలోనే అసలు సినిమా రంగానికి పెద్ద ఎవరు అనే ఒక చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అంటే మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, తర్వాత ఆ లెగసీని మీరు తీసుకున్నారు. సో ఒక సినిమా రంగానికి ఒక పెద్ద అవసరం ఉందా లేదా, ఒకసారి ఎవరైనా పెద్ద ఉంటూ ఉన్నారా? అసలు ఎప్పుడు పెద్ద లేరండి. దాసరి నారాయణరావు గారికి అంటే ఆయనకి ఉండే ఆయన ఎన్టీ రామారావు గారు దాసరి నారాయణరావు గారికి ఉన్న ఇది ఎవరికి రాదు, ఎవరికి లేదు. రైట్. ఎవరు చేయలేరు. సో ఆయనకి పెద్దరికం ఆయన ఏం తెచ్చుకోలేదు, ఆయన అడగలేదు, అది ఎక్కడ ఎప్పుడూ లేదు కూడా. రైట్. బట్ ఆయన చేసిన పనుల వల్ల ఆయన్ని మనం గౌరవించి మనం పెద్ద చేసుకుని, పెద్ద ఎప్పుడయ్యాడు? నాకు కష్టం వస్తే నేను వెళ్ళా, మీకు కష్టం వస్తే మీరు వెళ్ళి, ప్రతి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన మనం ఎవరితో కష్టపడుతున్నాం ఆయన వాళ్ళకి ఫోన్ చేసో పిలిపించో ఏదో చేసి సాల్వ్ చేశారు కాబట్టి ఆయన పెద్ద అయిపోయాడు. ప్లస్ అందుబాటులో ఉండేవారు. సో ఇప్పుడు అందుబాటులో ఉండే టైం ఎవరికి లేదు, ఇవన్నీ చేసే టైం లేదు, ఒకరికి కాంటాక్ట్స్ లేవు, ఇప్పుడు ఇవన్నీ జరగవు. సో ప్లస్ ఆయన ఇంట్లో ఒక ధర్మసత్రంలాగా ఉండేది. పొద్దున్నుంచి సాయంత్రానికి కొన్ని వందల మంది కాఫీలు టీలు టిఫిన్లు తినేవారు, భోజనాలు చేసేవారు. సాయంత్రం అయ్యేసరికి టిఫిన్లు తినేవారు, రాత్రి భోజనాలు చేసేవారు. ఎంతెంత డబ్బు ఖర్చు అయ్యేదో ఆయనకి ఏం తెలుసు. ఆయన సంపాదించింది మొత్తం పోయింది దీని మీదే. సో ఆయన పెద్దగా మిగిలాడు కానీ పెద్ద ఆస్తి అంతా తగిలేశాడు. అవునవును. ఇప్పుడు పేరుకి ఇప్పటికీ పెద్ద అంటారు. పాపం ఆయనకి ఆస్తి ఏం మిగిల్చారు? ఏం మిగిల్చలేదు. మరి ఇప్పుడు కొంతమంది అయితే చిరంజీవి సినిమా పెద్ద అంటారు, సినిమా రంగానికి పెద్ద అంటారు. అనుకోవచ్చు సార్. ఇప్పుడు డెఫినెట్గా చిరంజీవి సీనియర్ మోస్ట్ చిరంజీవి గారు. సో వాళ్ళు ఆయనకి ఉంటుంది. బట్ ఆయన నేను చెప్పినంత టైం స్పెండ్ చేయలేరు కదా ఎవరు. చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అవైలబిలిటీ చిరంజీవి గారు నిజంగా చేస్తే ఓకే, నిజంగా జరగవచ్చు. బట్ ఆయన అంత టైం స్పెండ్ చేసి మొత్తం అన్ని పనులు మానేసుకుని కూర్చొని అంత లేదు ఆయన. నారాయణరావు గారు ఏంటంటే ఇది చేస్తూ అది చేస్తూ అంటే ఆయన సర్వాంతర్యముల సకల కళా వల్లభనని ఆయన 10 పనులు చేయగలిగేవాడు. చిరంజీవి గారు అట్లా కాదు. సంవత్సరానికి 12 సినిమాలు కూడా చేశారు. 12 సినిమాలు చేసి కథ ఇంకో వేరే 10 సినిమాలకి పాటలు రాసి వేషాలు వేసి ఏంటంటూ చేసేవాడు. ఆయన రాజకీయం చేసేవాడు, పేపర్ పెట్టి నడిపించాడు, వార్తా పేపర్ నడిపించాడు, సంచాలకుడు సంపాదకుడు ఆయన. ఇన్ని చేశాడు, ఇన్ని అవతారాలు అయితే డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు. మాలాంటి వాళ్ళు సినిమాలు ఆగిపోతాయంటే కష్టాలు వస్తాయంటే దానికి పంచాయతీలు చేసేవాడు. అంత టైం స్పెండ్ చేసేవాడు. ఇంత టైం చిరంజీవి గారు కాదు కదా, ఎవరు స్పెండ్ చేయలేరు. మనం చేయలేము. అనవసరం. ఇప్పుడు ఆ పాప ఆయన్ని చిరంజీవి గారు ఆయన పరిధిలో ఆయన చేయగలిగిన సాయాలు కానీ ఆయన చేయగలిగింది ఆయన చేసుకుంటున్నాడు. సో ఆయన లాగి నువ్వు పెద్దవా కాదా అని మనం కీలికి ఆయన ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. రైట్ సార్. ఇక లాస్ట్ ప్రశ్న మళ్ళీ పొలిటికల్ విషయానికి వస్తే, ఈ మధ్యన చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2 కన్నా ఎక్కువ మంది పిల్లల కంటే 25,000 నగదు పారితోషికం ఇస్తానని ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి చెప్పారు. ఓవైపు ఇండియా ఓవర్ పాపులేషన్తో సఫర్ అవుతుంది,
బర్త్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పదే పదే ప్రభుత్వాలు సందర్భం వచ్చిన ప్రతిసారి నొక్కి చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే మన జనాభా చైనాని దాటి నెంబర్ 1లోకి వెళ్ళిపోయాం. అటువంటప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యాఖ్యలు ఆయనకి యాప్ట్ అవుతాయి. ఎందుకంటే ఆయన ఒక్కడితో సరిపెట్టాడు, ఆయన వారసుడు కూడా ఒక్కడితోటే సరిపెట్టాడు. వారసుడు ఒక్కడితో సరిపెట్టాడు మీరు ఎట్ట అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే అదే కదా సార్, 12 ఏళ్ళు అయిపోయి, చిన్న వయసే కదా, 12 ఏళ్ళు వచ్చింది బాబు. ఇప్పటి నుంచి 10 మందిని అంటారు సరే అంటే 25,000 పారితోషికం కోసం 25,000 కోసం ఎవరికి అనరు కానీ, బట్ ఏమో ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదండి. ఆయన ఎందుకు చెప్పాడో నాకు ఐడియా లేదు. నేను ఇందాక చెప్పాను కదా, చాలా విషయాలు నేను కొంచెం దూరంగా ఉంటాను. దూరంగా ఉంటాం అంటే ఈ గాసిప్ లాంటివి తప్ప నాకు పనికొచ్చే సమాజం. ఇది గాసిప్ కాదు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గాసిప్ అని నేను అంటలే. గాసిప్ అంటే ఆయన ఏ ఉద్దేశంలో ఎందుకు చెప్పి రాజకీయంగా ఆయన రాజకీయం తప్ప మాట్లాడు మామూలుగా మాట్లాడు. అవును, మామూలుగా ఆయన జనాభాని పెంచడానికి మాట్లాడలేదు, లేకపోతే ఇంకో మాట్లాడు ఉండడు. అవును, ఎందుకంటే ఎక్కడో ఏదో దానివల్ల లాభం ఎక్కడో ఏదో ఉండి ఉంటుంది ఆయనకి. సో ఆయన ఏం లాభం ఉందో నాకు తెలీదు. సో జనాభాని పెంచమంటే మాత్రం కరెక్ట్ కాదు. మామూలుగా మన సామాన్య పౌరుడిగా అయితే వీ షుడ్ నాట్ ఎంకరేజ్ దట్. అవును, బట్ ఆయన ఎందుకు చేస్తున్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేస్తున్నారంటే ఆయనకి రీజన్స్ ఆయనకే ఉండి ఉంటాయి, మనకు తెలియదు. సో వాట్ ఎవర్ రీజన్స్ హీ మే హ్యావ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్ అనేది ఇక్కడ చర్చ. రైట్ అని చెప్పేసే కదా, ముందే చెప్పే కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ నాట్ రైట్ అండి, బట్ హీ మైట్ బి హ్యావింగ్ హిజ్ ఓన్ రీజన్స్. అదేలేండి సార్. తర్వాత ఇంకొక లాస్ట్ మీ గురించి, ఈ మధ్యగా మొన్నటి వరకు కొంచెం బాగా అగ్రెసివ్గా అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పాంటేనియస్లీ మీ అంతా మీరు ముందుకు వచ్చి రెస్పాండ్ అయ్యారు. బట్ ఈ మధ్యకాలంలో ఎందుకో మీరు సైలెంట్గా ఉంటున్నారు. ఏం లేదు, 2 ప్రభుత్వాలు ముందే చెప్పాక జైల్లో పెడతారు, ఏం మాట్లాడినా జైల్లో పెడతారు. ఎందుకు వచ్చిన గొడవ, నాకు ఏదో ప్రశాంతంగా జీవిస్తే సరిపోతుంది, నాకు ఎందుకు అవసరం, నాకు 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి చూస్తా ఇవి వచ్చి ఇప్పుడు జైల్లో కూర్చుని చెప్పకూడదు అంటాం, ఇవన్నీ నాకు ఎందుకు అవసరం లేదు కదా. ఏదో కృష్ణారామ అంటే ఇట్ట గడిపిస్తే పోతున్నాయి. ఇలాంటి వాళ్ళ జోలికి ఎవరు వస్తారులేదు సార్? ఏమో ఎందుకు రారు, ఎవరి జోలికైనా వెళ్తారు. ఇప్పుడు వరవరరావు గారిని తీసుకెళ్ళి అయిపోయింది, 8 ఏళ్ళ నుంచి ఉన్నారు. వరవరరావుకి మీకు తేడా ఉంది. వరవరరావు ఆయన సాయుధ పోరాటానికి సానుభూతి పరుడు, మీరు కాదు కదా. మేము సానుభూతి, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరులు మీకు అట్లా అనుకుంటాం. ఆయన కమ్యూనిస్ట్ కదా, ఆయన రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడు. ఏదైనా కానీ, బట్ ఆయన అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏం లేదు, ఇన్నేళ్ళు జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఎవరినైనా ఎందుకు పెడతారో ఏమీ తెలియదు. ఆయన అట్లా అనుకుంటున్నాం. మిగతా వాళ్ళు అందరినీ ఎంతమందిని పెట్టారు జైల్లో ఈ మధ్యకాలంలో, లాస్ట్ 10-15 ఇయర్స్లో ఎవరెవరిని పెట్టుకుంటూ వచ్చారు. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో మరి ఓవర్గా అయిపోయింది. అదని కాదు, బట్ ఎందుకు అనవసరం. నేను యాజ్ ఎ సైడ్ స్లోగా నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇటు మీద. అంటే సమాజం పట్ల అవగాహన లేని నాయకులతో మనం సెయిల్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని గురించి మనం మాట్లాడతాం, వాళ్ళ గురించి బాధపడతాం. ఇప్పుడు నా పరిధిలో నేను చేయగలిగింది అన్నట్టు నేను చేసుకుంటే బెటర్. ఇప్పుడు నా ఎనర్జీస్ అన్నీ చంద్రబాబు నాయుడు గారిని తిడతానుకో, రేవంత్ రెడ్డి గారిని తిడతానుకో, జగన్ గారిని తిడతానుకో నేను వేస్ట్ చేశాను అనుకోండి, అక్కర్లా. నేను ఖాళీగా చేసుకుంటా అంటే ఎవరో ఒకళ్ళు చిన్న నా పరిధికి చిన్న కష్టంలో ఉన్నాడు వస్తే నా పరిధికి నేను సాల్వ్ చేయగలిగానంటే చాలు, దేశానికి మేలు చేసినట్టు అవుతాను. నాకు వీళ్ళని గురించి మాట్లాడి టైం వేస్ట్ అవుతుంది నాకు. అంటే మీరు టైం వేస్ట్ అనుకుంటున్నారు, కానీ మొన్నటి వరకు మీరు చేసినటువంటి కామెంట్స్ కానీ, మీరు చేసినటువంటి విశ్లేషణలు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇలా అన్నారు అని ఒక ఇంపాక్ట్ అయితే ఉంది. సరే, ఇంపాక్ట్ ఉందంటే ఏమవుతుందంటేనండి, అది నేను విచిత్రం ఏంటంటే నాకు ఎందుకు కోపం వస్తుంది, నాకు బాధ వేస్తుంది ఏంటంటే, నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ అన్నాను అనుకోండి, ఈ జగన్ గారి పార్టీ వాళ్ళంతా ఇదిగో నా కొడుకు వెళ్ళిపోయాడు, వీడు కమ్మోళ్ళు కలిశాడు అంటాను. సో ఎప్పుడో నాకు జగన్ గారు అదేదో స్కూల్ చేశారని చెప్పి నేను అనగానే, ఇదిగో వీడు రెడ్డి ఉంది కదా, వీడు వెళ్ళి రెడ్డిలో కలిసిపోయాడు, వీడు దరిద్రుడు, వీడు కమ్మోళ్ళే బయలుయ్యాలని వీళ్ళు అంటారు. ఇది అసలు ముందు కులాన్ని తీసుకొస్తున్నారు ఫస్ట్. రెండోది అసలు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. అల్టిమేట్గా నన్ను గర్కానా ఘాట్కాలాగా నేను ఏ పార్టీయో నాకు తెలియదు, నేను పార్టీ కదా, మానవత్వం సైడ్ నేను ఉంటాను. బట్ నన్ను వీళ్ళిద్దరూ 2 పార్టీలకు ముద్ర వేసుకున్నారు, 2 పార్టీల్లో తీసేస్తారు, ఉంచుతారు. వాళ్ళు ఇష్టం వచ్చిన రోజు వాళ్ళ పార్టీలో ఉంచుకుంటారు, ఇష్టం లేని రోజు ఇంకో పార్టీలో వేస్తారు. సో వీళ్ళ కోసం మనం మాట్లాడాలి అనేది నాకు తెలుసు. మాట్లాడటం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, ప్రజలకు లాభం ఉంటుంది, నష్టం ఉంటుందని నాకు అనిపిస్తుంది. కానీ దేనికోసం నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవాళ మనుషుల్లో చదువుకున్న వాళ్ళతో సహా మారిపోయారండి, బాగా ఆలోచన విధానం మారిపోయింది. సో ఇక మనం దీన్ని బాగు చేస్తాము, వీళ్ళు మామూలుగా ఉన్నారనే ఫీలింగ్ పోయింది నాకు.
నమ్మకం పోయింది. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఇంకా అట్లీస్ట్ ఈ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా మ్యాక్సిమం అంటే 5-10 ఏళ్ళు ఉంటాం మనం. ఈ 5-10 ఏళ్ళన్నా ప్రశాంతంగా జీవిద్దాం, ఉన్న వాళ్ళతో మంచిగా ఉందాం. ఎందుకు రోజు తిట్టించుకోవటం, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళతో తిట్టించుకోకుండా బతుకుదామని కోరిక అంత. అంటే గత కొద్ది రోజులుగా మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే కాదు ఇక్కడ. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని కాదు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, కానీ ఈ 21 నెలల కాలంలో అయితే ఎన్ని దారుణాలు జరగకూడదు అన్ని దారుణాలు. సార్ దారుణాలు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి సార్. 14 నుంచి 19 దాకా ఉన్నప్పుడు మేము వైజాగ్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు మేము అడిగాము ఈ ఏమో హక్కులు, విభజన హామీలు నిర్వర్తించాలని చెప్పి వైజాగ్లో చేసాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తానని చెప్పి ఆయన రాలేదనుకోండి, మన చలసాని శ్రీనివాసరావు గారిని వాళ్ళని అరెస్ట్ చేశారు. నేను సంపూర్ణేష్ బాబు వెళ్తే సంపూర్ణేష్ని అరెస్ట్ చేసి రాత్రి దాకా వదిలిపెట్టల, నేను తప్పించుకుని బయటకు వచ్చేసాను. కానీ సో అప్పుడు అరెస్ట్ చేశారు. అదే రోజు జగన్ గారు వస్తే అది ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆపేసి ఆయన చేశారు. ఆయన ఆపినాక ఏం చేశారు? ఈయన తక్కువ తిన్నాడా? చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వస్తే ఆయన ఆపారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన ఆపారు. సో ఏంటి వీళ్ళకి అర్థమేమన్నా ఉందా? సరే ఒకడు ఆపాడు, మొత్తం తప్పు చేశాడు, నువ్వే చెప్పావు, మళ్ళీ నువ్వెందుకు ఆ తప్పు చేసావు? ఇప్పుడు రేపు ఈయన పొరపాటున వస్తే మళ్ళీ వాళ్ళని ఆపుతారు. ఇదే ఈ ప్రభుత్వాలు రన్ చేసేది మనం పగ సాధింపులకి రెడ్ బుక్లకి కాదండి. మనం ప్రభుత్వాలు రన్ చేసేది ప్రజల కోసం. ప్రజల కోసమే మేము చేస్తాము అనే రోజున మనం అప్పుడు ఈ దేశం బాగుపడిందని అనుకోవాలి. ఇవాళ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలాంటి సమాజంలో మనకి ఎక్కువ మాట్లాడే టైం వేస్ట్. మనం ఎంతవరకు ప్రతి మానవుడు, ప్రతి మనిషి, వాళ్ళు చాలామంది స్వచ్ఛందంగా చాలా చేస్తున్నారండి. వాళ్ళు ఎవరు ఏమీ లేకుండా సమాజం ఇట్లా లేదు. ప్రభుత్వాలు ఏమీ చేయట్లా. ప్రభుత్వాలు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. స్వచ్ఛందంగా ఇప్పుడు ప్రతి మనిషి అండి ఎవడో ఒకటి ప్రతిదీ చిన్న ఎన్జిఓలు ఇంకోటి పెట్టు ఎన్నో ఎన్జిఓలు చాలా సేవలు చేస్తున్నారండి. అట్లాగే కొంచెం సర్వైవ్ అవుతుంది సమాజం. అదే ఇప్పుడు లాస్ట్ ప్రశ్న, ఫైనల్గా ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది, కానీ ఒక సిటిజన్గా కావచ్చు, ఇన్నాళ్ళు ప్రతి విషయం మీద స్పందించినటువంటి ఒక సామాజిక రాజకీయ వ్యవహారాలపై అవగాహన కలిగిన వ్యక్తిగా కావచ్చు, 2029కి పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఏముంటుంది ప్రజల సంగతి చెప్పలేమండి. వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది మనకి సైలెంట్ ఓటింగ్ అండి. ఇప్పుడు మన దేశంలో ఎప్పుడు ఏముంటుందో మనకి తెలియదు. ఏమైనా జరగచ్చు. ఏం జరిగినా మనం ఆశ్చర్యపోకర్లు. ఏం జరుగుతుందని ప్రెడిక్ట్ చేస్తానికి మనం జ్యోతిష్యులం పాడు కాదు కదా. మన ఊరికి వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని పార్టీలు మార్చేయటం అనవసరం. బట్ వీ డోంట్ నో, ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. రైట్. ఏం జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లా. రైట్. థ్యాంక్ యూ సార్.